GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష కృష్ణానది వరద నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ సుమారు 2.50 లక్షల క్యూసెక్లు వరద నీరు రావడం జరిగిందని, లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తంగా ఉండాలని సూచన చేయడం జరిగిందన్నారు. 9154970454 నంబర్ తో కంట్రోల్ రూమ్ సేవలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని, 24 గంటలు అందుబాటులో సిబ్బంది ఉంటున్నారన్నారు. ప్రజలు వరదకు సంబంధించిన సమస్యలను కంట్రోల్ రూమ్ కు తెలియజేయవచ్చని, తక్షణం స్పందించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖల బృందాలు సిద్ధం చేశామని, అధికారులందరినీ అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలని, వరదలపై వదంతులను నమ్మవద్దన్నారు. ప్రకాశం బ్యారేజ్ కి దాదాపు 2.5 లక్షల క్యూసెక్స్ వాటర్ పులిచింతల నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ లోలేయింగ్ ఏరియాస్, అలాగే రైపేరియన్ విలేజెస్ అయితే ఉన్నాయి, రివర్ పక్కన ఉన్న విలేజ్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము. అన్ని చోట అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈవెన్ SDRF టీం కూడా ఎక్కడికక్కడ సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇబ్రాహీంపట్నం ఫెర్రీ పాయింట్, అలాగే పొత్తి సంగమము, చిన్నలంక, పెద్దలంక, సో ఈ ఏరియాలో లోలేయింగ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తలు వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్షన్ పోయింటే రోడ్డుకి అక్కడ కావాల్సిన బోట్లు ఏర్పాటు ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాని కింద కూడాను అన్ని దగ్గర మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ పెట్టి ఎక్కడికక్కడ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది ఎక్కడ లేదు. వచ్చే వాటర్ క్లీన్ గా, సాఫ్ గా అది కిందకి వెళ్ళిపోతా ఉంది. అన్ని గేట్లు 70 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. దాదాపుగా 1,65,000 ఇప్పుడు వాటర్ సర్ప్లస్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రాబ్లం లేదు. మానిటరింగ్ ప్రతి సో ఈ రోజు ఈవినింగ్ కల్లా మాక్సిమం 3 lakhs క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైతే ఫెర్రీలు, ఘాట్లు, అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి. అలాగే పిల్లల్ని, పశువుల్ని కూడా ఎక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకండి. కొంచెం ఈ 2 days అప్రమత్తంగా ఉండండి. ఈ సందర్భంగా కోరుతున్నాను. కృష్ణా జిల్లా పట్టణంలో ఆవులు, గేదెలు బస్సు సంచారం ఎక్కువైపోయిందని, వాటి యజమానులు ఇప్పటికే పిలిపించి మాట్లాడడం జరిగిందని గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ, రేపు పశు యజమానులతో సమావేశం ఏర్పాటు చేశామని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించి హెచ్చరిస్తామని, కొంతమంది పశు ప్రముఖులు ఫుడ్ పెట్టడం అలవాటు చేశారని, అలవాటు పడి అవి రోడ్ల మీద తిరుగుతున్నాయని, దీని ద్వారా ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు ఎదురవుతున్నాయని, పశు యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోకుంటే భారీ జరిమానాలు విధిస్తామని, తదుపరి పోలీసు వారిని సంప్రదించి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఓకే, అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, పట్టణంలో మనకి ముఖ్యంగా రాత్రిపూట కానివ్వండి, ఉదయం పూట కానివ్వండి, ఈ స్ట్రే క్యాటిల్ ఆవుల సమస్య, ఆవులు కానీ దున్నపోతులు కానివ్వండి, పట్టణాల్లో వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ సంచరించడం జరుగుతుంది. మన పశువుల యజమానులకి ఇప్పటికీ చాలా సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన తర్వాత కూడా ఒకసారి నోటీస్ ఇచ్చాం, అంత ముందు కూడా చాలా సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా కానీ పశువుల యజమానులు చాలా తీవ్ర నిర్లక్ష్యంగా ఉండడం జరిగింది. వారు పశువుల్ని రోడ్ల మీద వదిలేసి రోడ్ల మీద చాలా ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. వారికి ఈ రోజు కూడా మనము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపొద్దున వాళ్ళకి ఒక సమావేశం కూడా పెట్టి వారందరికీ కూడా అవగాహన కల్పించడంతో పాటు హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పట్టణంలో ఉన్న బందెల దొడ్డికి సంబంధించి ఆ బందెల దొడ్డిలో మొత్తం ఉన్న అక్కడ ఈ పశువులు ఉంచడానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలన్నీ కల్పించిన పిదప అక్కడ కూడా కొన్ని పశువులను షిఫ్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ పశువులు సమస్య తీరాలంటే పట్టణంలో ఉన్న ఈ పశువుల యజమానులు కానివ్వండి కానీ ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో అవగాహన ముఖ్యము. ఎందుకంటే చాలా మేము వార్డుల్లో ఉదయం పూట తిరుగుతున్నప్పుడు కూడా చాలా చోట్ల పశువులు కనిపించిన చోట అక్కడ ఆ వీధుల్లో ఉన్న ప్రజలు కానివ్వండి, కొంతమంది యజమానులు కానివ్వండి, ఎక్కడ పడితే వాటికి ఫుడ్ వేయడం జరుగుతుంది. దానివల్ల ఆ వీధుల నుంచి కానివ్వండి, ఆ ఇళ్ల దగ్గర నుంచి కానీ ఆ పశువులు వెళ్ళడం లేదు. ఇది ప్రధాన సమస్య. వాడికి ఎక్కడైతే ఫుడ్ దొరుకుతుందో ఆ ఫుడ్ ఎక్కువగా దొరికే ప్రాంతంలోనే అవి సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా ఒకవేళ పశు ప్రేమికులు ఉన్నా కానీ మీరు ఎక్కడన్నా ఒక పశువుల దొడ్డిలాగా ఏర్పాటు చేసుకుని అక్కడ మాత్రమే వాటికి ఫుడ్ కానీ ఇవన్నీ వేయవలసింది కోరుతున్నాము. ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అవి రోడ్ల మీదే ఉండి వెళ్లకుండా చాలా ప్రమాదాలకి కారణం అవుతుంది. కాబట్టి పశు ప్రేమికులు కానివ్వండి, పశు యజమానులు కానీ, యజమానుల మీద అయితే వారికి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ తుది నోటీస్ గా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వాళ్ళకి భారీ జరిమానాలు విధించడంతో పాటు వాళ్ళ పేరు మీద అవసరమైతే క్రిమినల్ చర్యలకు పోలీసు వారికి కూడా కేసు బుక్ చేయడానికి కూడా మేము లెటర్ అనేది పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసిన వస్తువులను నెలకొకసారి మార్కెట్ అండ్ పబ్లిసిటీ చేసుకోవడానికి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. వీటిని మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ విచ్చేసి పరిశీలించి పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూప్స్ సిఎంఎన్ బసవేశ్వరరావు సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ సభ్యులు తయారు చేసిన వస్తువులు నాణ్యతతో పాటు తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉంటాయని ప్రజలు సందర్శించి ఈ చిరు వ్యాపారులకు తోడ్పాటు అందించాలన్నారు. అందరకు నమస్కారం. మన గుడివాడ పట్టణ పరిధిలో స్వయం సహాయక సంఘాలు సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తయారు చేసే వస్తువుల్ని మార్కెట్ చేసుకోవడం కోసం మరియు పబ్లిసిటీ చేసుకోవడం కోసం, అంటే జనాల అందరికీ కూడా తెలియడం కోసం ప్రతి నెల కూడా 2 రోజులు మన పురపాలక సంఘ కార్యాలయం ముందు అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మార్కెట్ లో సంఘ సభ్యులు తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకోవడం మరియు డిస్ప్లే చేసుకోవడం కోసం ఈ మార్కెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ లో అమ్మే వస్తువులు నాణ్యతగా ఉంటాయి మరియు మనకి అందుబాటు రేట్లో కూడా ఉంటాయి. కనుక అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.